నాగభూషణ సోంబాబు, చంద్రకళ, ఎస్వి రంగారు నటించినటువంటి సంపూర్ణ రామాయణం 1972 సంవత్సరం మార్చి 16న రిలీజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రపంచమే సృష్టించింది. సంపూర్ణ రామాయణం అనేటప్పటికీ రాముడు పుట్టుక దగ్గర నుంచి మరి పట్టాభిషేకం వరకు మొత్తం అంతా కూడా సమగ్ర చిత్రీకరణ ఈ సినిమాలో మనం చూడటం జరుగుతుంది. బాపు ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. మరి మాటలు వచ్చేప్పటికి మరి రమణ రాశారు, ముళ్ళపూడి వెంకటరమణ. ఆరుతులు కూడా ఇందులో మాటలు కూడా సమకూర్చారు. ఇందులో పాటలు కనుక చూసుకుంటే రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అనేటువంటి పాట ఎప్పటికీ కూడా మనం వింటే అసలు రాముడు అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి ప్లాన్ ఏంటి, అసలు ఈ సినిమా తింటామని ఎందుకు అనుకున్నారంటే, లవకుశ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినప్పుడు అప్పుడు జనాభా 3 కోట్ల మంది. టికెట్ రేటు మ్యాక్సిమం ₹1.20 అలా ఉండేది. రిజర్వ్ టికెట్ అయితే చాలా చోట్ల కూడా ₹2 లోపే ఉండేది. అలాంటి పరిస్థితుల్లో లవకుశ ₹1 కోటి పైగా కలెక్షన్ చేసింది. ఇది బాపు రమణలో ఒక ఆలోచన కలిగించింది. ఎందుకంటే వాళ్ళు బేసికల్గా రామభక్తులు. వాళ్ళ సినిమాలన్నీ కనుక చూసుకుంటే రాముడి ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. రామాయణం అనేది అంతర్గతంగా వాళ్ళ ప్రతి సినిమాలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ సంపూర్ణ రామాయణం తీద్దామని చెప్పి వాళ్ళు అనుకుని మరి దీనికి ఎవరిని పెట్టాలి. ఎందుకంటే అప్పట్లో రామారావు జనగా రాముడి పాత్ర, కృష్ణ పాత్ర చేసేవాళ్ళు. కాబట్టి ఆ క్యారెక్టర్కి ఎన్టీ రామారావే సూటబుల్ అప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఈ సినిమా బడ్జెట్ 16 లక్షలకి వాళ్ళు పరిమితం అయ్యారు. భక్త వత్సరం అని చెప్పేసి ఆయన ఒకరు, బాలాగోడని హైదరాబాద్కి చెందిన వ్యక్తి, ఎన్ఎస్ఎన్ మూర్తి, ఈ ముగ్గురు కలిసి ఈ సినిమాని తీశారు నిర్మాతలుగా. దుర్గా సినీటోన్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మితమైంది. అయితే 16 లక్షలకి ఎన్టీ రామారావు అప్పుడు కాస్టింగ్ లో తీసుకొచ్చి పెట్టాలంటే చాలా కష్టం. మరి ఆల్టర్నేటివ్ ఎవరు అనుకున్నప్పుడు వాళ్ళకి బుద్ధిమంతుల సినిమా వాళ్ళే తీశారు. కాబట్టి బుద్ధిమంతుల్లో శ్రీకృష్ణుడు వేషం వేసినటువంటి సోంబాబు గుర్తుకొచ్చారు. సోంబాబు దగ్గరికి వెళ్ళి ఈ సినిమాలో రాముడి వేషం కింద వేయమని చెప్పి అడగటం జరిగింది. అప్పుడు సోంబాబు సందేహించారు. ఎందుకంటే రాముడి క్యారెక్టర్ అనేటప్పటికి ఎన్టీ రామారావే. కాబట్టి నేను కనుక వేస్తే బాగుండదేమో, మీరు రామారావు గారి చేత వేయించండి అని చెప్పి సలహా కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మా బడ్జెట్ పరిమితంగా ఉంది కాబట్టి సోంబాబు చేత వేయిద్దాం, అందుకే ఇక్కడికి వచ్చామని చెప్పి అనేటప్పటికీ వాళ్ళ మీద గౌరవం సోంబాబు కూడా కాదని లేకపోయారు. అయితే ఇదే సమయంలో అందులో సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద వాళ్ళకి ఒక మాట చెప్పారు. ఎన్టీ రామారావు దగ్గర కూడా సంపూర్ణ రామాయణం సంబంధించిన స్క్రిప్ట్ ఉంది. మీరు కనుక ఈ సినిమా స్టార్ట్ అయ్యి మీరు రిలీజ్ చేసే టైంకి ఎన్టీ రామారావు కూడా స్టార్ట్ చేసి ఆయన కనుక రిలీజ్ చేస్తే మీ ఇద్దరి మధ్య క్లాషెస్ వస్తాయి, అది సినీ పరిశ్రమకు మంచిది కాదు, ఒకసారి మీరు వెళ్ళి ఒక అనుమతి కూడా తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. దాంతో బాపు రమణలో తెల్లవారుజామునే ఎన్టీ రామారావు ఇంటికి వెళ్ళారు. 4 గంటలకల్లా ఆయన ఎప్పుడు కూడా అందరితో కూడా మాట్లాడే పరిస్థితి ఆ టైంలో ఉండేది. వాడిని చూసి ఎన్టీ రామారావు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మా సంపూర్ణ రామాయణం సినిమా తీద్దాం అనుకుంటున్నాం అని చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ప్రజెంట్ నా కాల్ షీట్లు చాలా బిజీగా ఉన్నాయి, నేను చేయలేను అని చెప్పి అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, సినిమా మీతో కాదండి సోంబాబుతో తీద్దామని అనుకుంటున్నాం అన్నారు. అలాంటప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్న అంటే, ఏం లేదు, సంపూర్ణ రామాయణం స్క్రిప్ట్ మీ దగ్గర కూడా ఉందని మేము విన్నాం. ఇప్పుడు మేము స్టార్ట్ చేసి ఆ తర్వాత మీరు స్టార్ట్ చేసి మరి ఈ 2 సినిమాలు కూడా క్లాష్ అయ్యి అది చెడ్డ పేరు వస్తుంది కదా, కాబట్టి మీ అనుమతి గురించి వచ్చామని చెప్పి అనేటప్పటికీ ఆయన ఏమన్నారంటే, నిజమే స్క్రిప్ట్ నా దగ్గర ఉంది, కాకపోతే నేను ఇప్పుడు తీను, ఆ తర్వాత కాలంలో నేను తీస్తాను, టైం పట్టొచ్చు, ఎప్పుడు తీస్తానో నాకు తెలియదు, మీ పని మీరు చేసుకెళ్ళండి అని చెప్పారు. ముఖ్యంగా ముళ్ళపూడి వెంకటరమణకి ఎన్టీ రామారావుకి మధ్య మంచి అనుబంధం ఉంది. దాగుడు మూతలు ఈ సినిమాకి ఆయనే మాటలు రాశారు. అలాగే రక్త సంబంధం అని చెప్పి సినిమా కూడా ముళ్ళపూడి వెంకటరమణ మాటలు రాస్తున్నప్పుడు మంచి పరిచయం ఎన్టీ రామారావుతో కలిగింది. అలాగే బాపు అంటే కూడా ఒక గౌరవం మరి ఎన్టీ రామారావుకి. అందుకనే వాళ్ళకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ పెద్ద అయిన తర్వాత వచ్చేసిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇంకా ఆగేది లేదు కదా, వాళ్ళు ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సినిమాకి పారితోషికం మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. సోంబాబుకి ఈ సినిమాకి ₹40,000 ఇచ్చారు. ఎస్వి రంగారావుకి ఇందులో రావణాసుడి పాత్ర, ఆయనకి 20,000 ఎక్స్ట్రా ఇచ్చారు, అంటే ₹60,000 ఇచ్చారు. అలాగే ఇక్కడ కైక క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. కైక క్యారెక్టర్ని ఎవరిని వేయిద్దామని చెప్పి అనుకున్నప్పుడు మొట్టమొదటి వాళ్ళకి గుర్తుకొచ్చింది భానుమతి. భానుమతిని అప్రోచ్ అయ్యారు. భానుమతి ఈ సినిమాలో చేయడానికి నిరాకరించారు. కారణం ఏంటంటే,
బుద్ధిమంతుల్లో ఒక క్యారెక్టర్ చేస్తానని చెప్పి మొట్టమొదట ఆవిడ బాపు రమణతో ఒప్పందానికి వచ్చారు. కానీ తనకి పాటలు ఉండాలని ఇవన్నీ కండిషన్స్ పెట్టేటప్పటికి బుద్ధిమంతుల్లో ఆమె తీసుకోలే. దాంతో ఆవిడ అడిగారు. ఈ సినిమాలో కైక క్యారెక్టర్కి ఆవిడ నో చెప్పేశారు. మరి ఆల్టర్నేటివ్ ఎవరుంది అనేటప్పటికీ ఇంకా అప్పట్లో ప్రముఖ ప్రజానటి అయినటువంటి జమున జమున దగ్గరికి వెళ్ళి అడిగారు, కైక క్యారెక్టర్ మీరు చేయాలని చెప్పి అడిగితే ఆవిడేమన్నారంటే, కైకతో కాకుండా నేను సీత క్యారెక్టర్ వేస్తాను, ఎందుకంటే సోన్ బాబు నేను హీరో హీరోయిన్లుగా మంచి హిట్స్ ఇచ్చాం కాబట్టి మీ ఇద్దరం కలిసి ఆ క్యారెక్టర్ వేస్తా అన్నప్పటికీ వాళ్ళు చెప్పారు, అమ్మా మేము ఆల్రెడీ చంద్రకళని బుక్ చేసేసాం, మీరు కైక క్యారెక్టర్ వేస్తేనే బాగుంటుంది, మీరు కనుక వేస్తే ఈ సినిమా తీస్తాం, లేకపోతే కనుక మేము సినిమా తీయమని చెప్పేశారు. అయితే ఈ కైక క్యారెక్టర్కి ఇక్కడ సోన్ బాబు అమ్మ అని పిలవాలి. అప్పటికి కనుక చూసుకుంటే వాళ్ళకి మంచి చాలా సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. ఆ హిట్స్ దృష్ట్యా హీరోయిన్లుగా నటించినటువంటి సోన్ బాబు తల్లి అని పిలవడంతో కొంచెం ఇబ్బంది అనిపించి ఈ సినిమా కనుక జాగ్రత్తగా చూసుకుంటే మాత అని చెప్పి పిలిచే సందర్భాలు కూడా ఉంటాయి. మొట్టమొదటి వాళ్ళు చాలా సందేహించారు కూడా. చివరికి బాపు రమణుల మీద గురిపెట్టి ఈ సినిమాలో కైక్ కింద ఆవిడ నటించడానికి ఒప్పుకున్నారు. అయితే పారితోషికం అయితే తీసుకొని అన్నారు. అప్పుడు అంబాసిడర్ కారు చాలా ఫేమస్. ఆ అంబాసిడర్ కారు చాలా ప్రీమియం కారు కింద భావించేవాళ్ళు. అప్పుడు నిర్మాతలు ఏం చేశారంటే 37,000 ఖర్చు పెట్టి అంబాసిడర్ కారు కొని ఆవిడకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ సినిమా పూర్తిగా కలర్లో తీశారు. మీరు కనుక లవకస సినిమా చూస్తే గేవా కలర్ అని చెప్పేసి ఆ కలర్ వాడారు. అప్పుడు ముంబైలో ఆ ప్రింట్లు ఎక్కువగా దొరికేవి. ఇక్కడ పూర్తిగా కలర్తో ఈస్ట్మన్ కలర్తో ఈ సినిమా తీసినప్పుడు ఈ ఫిల్మ్ దొరికేది కాదు. అప్పట్లో ఫారిన్ కంట్రీస్ నుంచి కోటా బేసిస్ మీద తెప్పించుకోవాలి. సినిమాలో కనుక ఏదైనా సరే రిహార్సల్స్ వేసుకొని షూటింగ్ కనుక చేయకపోతే ఆ కలర్ రీల్ అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ దొరకటం చాలా కష్టం. ఈ సందర్భంలో ఒక సీన్ ఉంది. అదేంటంటే కైక 2 వరాలు కోరుకుంటుంది. ఆ 2 వరాలు కోరుకునేటప్పుడు ఆవిడ నడిచేటువంటి సన్నివేశం ఒక లాంగ్ షాట్ ఉంటుంది. అది వాళ్ళు ఏమి భావించారంటే ఒకే షాట్లో తీసేయాలి, దానికి కట్ కనుక తీస్తే దానికున్నటువంటి భావుకత్వం సహజత్వం పోతుందని చెప్పి జమున్తో చెప్పారు. జమున్ కూడా ఓకే చెప్పారు. సినిమా మరి షూటింగ్ ప్రారంభంగానే ఆవిడ అలాగా కదులుతూ అక్కడ పిల్లర్స్ ఉంటాయి రాజభవనం లాగా, ఆ పిల్లర్స్ని దాటుకుంటూ సింహాసనం దగ్గరకు వచ్చి సింహాసనం నుంచి మళ్ళీ ముందుకు వస్తూ ఇలాంటి సన్నివేశం డైలాగులు చెప్పాలి. మొట్టమొదటి షాట్లోనే ఆవిడ ఓకే చేశారు. రిహార్సల్స్లో మంచి ఎలా సాధించారో అలాగే చెప్పారు డైలాగ్స్. బాపు కూడా ఓకే చెప్పేశారు. ఓకే చెప్పిన తర్వాత ఆవిడకి మళ్ళీ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి లేదండి నేను చేసింది అంత బాగా లేదనిపిస్తుంది, మళ్ళీ ఇంకొకసారి చేద్దాం అన్నారు. ఎప్పుడైనా సరే డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే ఆర్టిస్ట్ కనుక సాటిస్ఫాక్షన్ కనుక లేకపోతే మళ్ళీ ఓకే చెప్తారు, మళ్ళీ అవసరమైతే మళ్ళీ రీషూట్ చేస్తారు. కాబట్టి ఆవిడ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కాబట్టి ఆవిడ చెప్పినట్టే మళ్ళీ చేశారు. సెకండ్ దానికి ఓకే అవ్వాల, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా టేకులు తింటూనే ఉన్నారు, అవట్లా. ఓ పక్కనేమో టైం అయిపోతుంది, రీల్స్ ఏమో వేస్ట్ అయిపోతున్నాయి. చివరికి 1:30కి 13వసారి తీసినటువంటి షాట్ ఓకే అయింది. అయితే జమున ఏం చేశారంటే లంచ్కి వెళ్ళబోతూ బాబుతో చెప్పారు, ఏమంటే నాకు మొట్టమొదటి తీసినటువంటిదే బాగుంది అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించండి అనేప్పటికీ ఈ ప్రింట్ అప్పుడు రెషెస్ చూసేవాళ్ళు. ఆ రెషెస్ చూశారు. రెషెస్ చూసినప్పుడు మొట్టమొదటి ఆవిడ చేసిందే బాగుంది అనిపించింది, సినిమాలో అదే పెట్టారు. ఇంత సుదీర్ఘంగా ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఆ రోజు ఆర్టిస్టులు సింగిల్ షాట్లోనే చేసేసేవాళ్ళు. దానివల్ల ముఖ్యంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గేది, దానివల్ల ఫిల్మ్కి అయ్యేటువంటి ఖర్చు కూడా తగ్గేది, సినిమా కూడా లో బడ్జెట్లో తీసేది. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు. మరి ఇక్కడికి వచ్చేప్పటికి ఇంకా ఎస్వి రంగారావుని మెయింటైన్ చేయడం అనేది ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే ఆయన బేసికల్గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది రంపచోడవరం ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. రంపచోడవరం అనేప్పటికే మీకు ఎలా ఉంటుందంటే చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈయనకి ఒక ఎస్కాట్ కింద ఒక పోలీస్ బృందాన్ని పెట్టడం జరిగింది యూనిట్కి. అందులో ఒక ఇన్స్పెక్టర్ ఈయన చిన్నతనంలో మంచి ఫ్రెండ్ట, ఈయన కలిసి వాళ్ళిద్దరు ముచ్చట్లు చెప్పుకొని ఇంకా తాగటం మొదలుపెట్టారు. ఆ తాగటం లిమిట్ దాటిపోయిన తర్వాత ఆ మన్నాడు ఆయనకి సంబంధించిన షూటింగ్ ఉంది
రావణాసుడి పాత్ర, ఆయన ఆపడం ఎవరికీ కంట్రోల్ కాలేదు. కొన్ని కొన్ని సీన్స్లో కనుక మీరు చూస్తే రావణాసుడు బాగా డసిపోయినట్టు, తర్వాత మత్తులో ఉన్నట్టు మీకు కనపడితే అలాంటి సీన్లన్నీ కూడా ఈ తాగినప్పుడు వచ్చినటువంటి సీన్లే. ఇందులో కనుక హైలైట్ ఏంటంటే రవికాంత్ నాగాయచ్ కెమెరామెన్. రవికాంత్ నాగాయచ్ తీసినటువంటి ట్రిక్ ఫోటోగ్రఫీ ఈ సినిమాని అద్భుత స్థాయిలోకి తీసుకెళ్ళిందని చెప్పాలి. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలప్పుడు కుంభకర్ణుడు విజృంభించి సైన్యం మీద పడినప్పుడు వాళ్ళని నోట్లో పెట్టుకున్నటువంటి వానసన్ని తినేస్తున్నటువంటి సీన్లు, అలాగే కుంభకర్ణుడిని నిద్ర లేపేటప్పుడు వాళ్ళ ముందు నగారం మోగించడం, అలాగే ఏనుగుని తీసుకొచ్చి తొక్కించడం, ఈ సీన్లన్నీ కూడా ఉంటాయి. ఈ సీన్లన్నీ కూడా ట్రిక్ ఫోటోగ్రఫీతో అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో ఆ సీన్లు కనుక వచ్చినప్పుడు ప్రేక్షకులు ఈలలు చప్పట్లు కొట్టడం ఆ రోజు థియేటర్లో ఒక ఆనవాయితీగా మారింది. అయితే ఈ రంపచోడవరంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇప్పట్లాగా ఆధునిక గెస్ట్ హౌస్ లేవు, బిల్డింగ్స్ లేవు, ఎక్కడ పడితే అక్కడ సర్దుకునేవాళ్ళు. అది తెలియ చెప్తామని ఇదంతా మీకు చెప్తున్నాను. అక్కడ ఒక స్కూల్ని వాళ్ళు తీసుకున్నారు. ఆ స్కూల్లో కేవలం రెండు రూమ్స్ ఉన్నాయి. వాటేమో హెడ్ మాస్టర్ రూము, రెండోది ఏంటంటే టీచర్స్ రూము. సోన్ బాబుకేమో హెడ్ మాస్టర్ రూమ్లో అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే సీత క్యారెక్టర్ అయినటువంటి చంద్రకళకి ఈ టీచర్స్ రూమ్లో పెట్టారు. బయట చాలా పెద్ద ఆవరణ ఉండేటప్పటికి ఆ పెద్ద ఆవరణలో ఆస్పెస్టస్ రేకులు వేసి అక్కడ చిన్న చిన్న రూములు కట్టి ఆ రూముల్లో డైరెక్టర్ బాపు, అలాగే ముల్లపూడి వెంకటరమణ, మిగతా సంబంధించినటువంటి తారాగణం అంతా కూడా, సాంకేతిక నిపుణులు అంతా కూడా అక్కడే ఉండేవాళ్ళు. దాని గురించి స్పెషల్ టాయిలెట్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ రంపచోడవరంలో జరిగేటప్పుడు ఈ కూలింగ్ వాతావరణం ఎక్కువగా ఉండటం, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా బయట ఒక నిప్పు మంటలాగా వేసి ఆ మంటలో వీళ్ళంతా కూడా వెచ్చగా అనుభూతి పొందుతూ, అలాగే ఈ దుప్పట్లు దళసరిగా ఉన్నవి చెన్నై నుంచి తీసుకొచ్చారు, వాటిని కప్పుకుంటూ వాళ్ళు ఆ చలి నుంచి తట్టుకుంటూ ఉండేవాళ్ళు. అయితే స్వాన్ బాబు కూడా వచ్చి వీళ్ళ మధ్య కూర్చునేవాడు. ఆయన కూర్చొని ఎంతకి వెళ్ళేవాడు కాదు, పెద్ద ముసుగులాగా కప్పేసుకొని ఆ దుప్పటిని ఆ చలిమంటలో వేడి కాచుకుంటూ ఉంటే చాలా మంది ఏంటి ఇలాగ వస్తున్నారు అని చెప్పి అనుకున్నారు. ఒకరోజు బాబు అడిగారు, ఏమిటి మీకు ఏమైనా కంఫర్ట్గా లేదా ఏంటి విషయం అని అడిగితే అప్పుడు అసలైన విషయం చెప్పారు. ఏం లేదు, ఆ టీచర్స్ రూమ్లో ఉంటుంటే చదవకలా మాటికి నా రూమ్కి వచ్చేస్తున్నారు, నా రూమ్లో అలా కూర్చుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మరి నాకు మిత భాషని ఎక్కువగా మాట్లాడేటువంటి ఆస్కారం నేను ఎవరికి ఇవ్వను అని చెప్పేసి తన మనసులో అంతరంగాన్ని బయటపెట్టారు. అంటే ఆ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు, ఎంత కష్టాలు పడ్డారు అవుట్డోర్ అని చెప్పి తెలియచెప్పడానికి ఈ సంగతి అంతా కూడా మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరి మాయాలేడి ఈ సినిమాలో చాలా కీలకమైనటువంటి విషయం. ఈ మాయాలేడిని పట్టుకునేటువంటి ప్రయత్నం ఈ సినిమాలో మనకు కనపడుతుంది. మరి లేడీని ఎక్కడి నుంచి తేవాలంటే వీళ్ళ రంపచోడవరంలో దొరకవు కదా, అందుకని చెన్నై నుంచే తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా గడ్డి తినేది కాదు, దీనికి ఇడ్లీ, సాంబారు, అలాగే వేడి కాఫీ అంటే దీనికి బాగా ఇష్టం. ఆ వేడి కాఫీ తాగేది, మనుషులతో మంచి క్లోజ్గా సన్నిహితంగా మెలిగేది. అయితే ఇది పారిపోయే సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు అది అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి అంతకు వెళ్ళేది కాదు. చివరికి స్వామిబాబు ఏం చేశారంటే దాని బాణం ఉంటుంది కదా, ఆ బాణాన్ని తీసి దానికి గుచ్చేవాడికి దానికి నెప్పనిపించి ఒకసారి చెంగు పరిగెత్తుకుంటూ పారిపోయింది. పారిపోయేటప్పటికి వీళ్ళంతా వెతికారు, ఎంత వెతికినా ఎక్కడా కనిపించదు. దాదాపు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఓ చెట్టు కింద కనపడింది. అమ్మ బతుకు జీవుడు అని చెప్పి దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ జాగ్రత్తగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం జరిగింది. కాబట్టి ఇంత కష్టపడ్డారండి ఆ సినిమా దాంట్లో. ఇందులో పాటలు కనుక మనం చూసుకుంటే ప్రతి పాట ఆణిముత్యంలా ఉంటుంది. ఆరుద్ర, దాశరథి, కొసరాజు, మరి ఇలాంటి అతిరథ మహారంధులు కూడా మీ సినిమాకి పాటలు రాశారు. ముఖ్యంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి కూడా రాసిన పాటలు ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. అలాగే దేవతలంతా కూడా కలిసి వాళ్ళు మంత్రాలు పఠిస్తూ ఉంటారు. ఆ మంత్రాలు కూడా చాలా శాస్త్రోక్తంగా చాలా అద్భుతంగా కనపడతాయి. పిబి శ్రీనివాస్ కూడా దీనికి ఒక నేపథ్య గీతంలా మంచి పాటలు కూడా పాడారు. ప్రతి పాట కూడా మనకి హత్తుకునేలా ఉంటుంది. మరి ఈ క్రెడిట్ అంతా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంటే వాళ్ళకే దక్కుతుంది. కేవి మహాదేవన్ దీనికి సంగీతం సమకూర్చారు. అలాగే
ఈయన కూడా చాలా మంచి సంగీతాన్ని ఒక సహాయకుడిగా ఈ సినిమాకి అందించడం కూడా జరిగింది. అలాగే రీ రికార్డింగ్ గాన ఏదుకున్నా చూసుకున్నా కూడా ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, అలాగే వాలి సుగ్రీవుల యుద్ధం కూడా ఈ సినిమాకి హైలైట్ గా చిత్రీకరించడం జరుగుతుంది. ఇది చెన్నైలో ఎక్కువగా ఈ రావణాసుర క్యారెక్టరు, దానికి సంబంధించిన సభా సన్నివేశాలన్నీ కూడా జెమినీ స్టూడియోలో చిత్రీకరించడం జరిగింది. అయితే ఎస్వి రంగారావుకి ఒక అలవాటు ఉంది. ఆయనకి ఎక్కువగా సిగరెట్లు, ఒక్కొక్కసారి బాగా ఆయనకి రిలాక్స్డ్గా ఉన్నప్పుడు బీడీలు కూడా కాల్చేవాళ్ళు. ఒకరోజు ఏం చేశారంటే రావణాసుడి గెటప్లో ఉండి బయట కుర్చీ వేసుకొని ఆయన బీడీ కాల్చడం మొదలుపెట్టారు. బీడీ కాల్చినప్పుడు ఆ షూటింగ్ చూడటానికి ఒక లేడీ వచ్చారు, వృద్ధ మహిళ. అలా రావణాసురుడు ఇలాగా బీడీలు కాల్చడం చూసి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, ఈ గెటప్లో ఉన్నావు, ఇలాంటివి కాల్చడం తగునా అని చెప్పి తిట్టడం మొదలెట్టింది. అంటే అభిమానం అనమాట. ఆ రోజు అభిమానం అలా ఉండేది. వెంటనే ఎస్వి రంగారావు కూడా తిట్లు భరించలేక స్టూడియో లోపలికి పారిపోయారనమాట. ఆ విధంగా కనుక చూసుకుంటే మరి ఎస్వి రంగారావు కూడా ఆ రోజు అందరితో కూడా ఇమిడిపోయేవారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఎస్వి రంగారావు మరి ఫ్లోర్లోకి అడుగుపెట్టిన తర్వాత సీతగా చంద్రకళ ఉంది. చంద్రకళ ఉంటే చంద్రకళను చూసి, ఎవరయ్యా ఈవిడ్ని సీతగా పెట్టుకుంది, ఈవిడని చూసి నేను ఎత్తుకుపోవటం, దీని మీద యుద్ధం జరగటం భలే ఉందయ్యా, ఈ ఆర్టిస్ట్ని మార్చేయండి అన్నారు. మార్చేపటికి చంద్రకళ గుండెల్లో రైలు పరిగెత్తాయి. ఆయన ఏమో సీరియల్ మోట్ ఆర్టిస్టు, ఆయన వద్దు అంటే తన పరిస్థితి ఏంటని చెప్పి భయంతో వణికిపోతూ వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కరించారు. నమస్కరించేపటికి అప్పుడు కొద్దిగా ఆయన కూడా కూల్ అయ్యి, అమ్మ నేనేదో జోకేసానులే, పర్వాలేదు, ఎందుకంటే జమున కూడా ఈ సినిమాలో సీత వేద్దామని అనుకుంది కదా, ఆ సీత క్యారెక్టర్ ఆవిడ చేస్తే బాగుంటుందని అనుకున్నా కానీ నువ్వు కూడా అద్భుతంగా చేయగలవని చెప్పి ఆయన భరోసా ఇచ్చారు. నిజంగానే ఈ సినిమాలో కనుక చూసుకుంటే చంద్రకళ చాలా అద్భుతమైనటువంటి రీతిలో కనపడుతుంది. ముఖ్యంగా సోహన్ బాబు, చంద్రకళ వీళ్ళ మధ్య సన్నివేశాలు కనుక చూసుకుంటే, ఒక రాముడు ఒక సీత ఇలాగుంటారా, ఇంత గొప్పగా ఉంటుందా కావ్యం, ఈ సినిమా కావ్యం అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. అయితే ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే అసలు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఎంత తెలుసా మీకు? మీరు నవ్వుతారు, ఆశ్చర్యపోతారు. 130 రూపాయలు. దాంతో దర్శకుడు బాబుకి, రమణకి అసలు ఏం చేయాలో అర్థం కాల. వీళ్ళు విజయవాడలో ఉన్నారు. విజయవాడలో విశాలాంధ్ర బుక్ హౌస్ దగ్గర వీళ్ళు అక్కడే కూర్చునేవాళ్ళు, కుర్చీలు వేసుకొని. వాళ్ళ దగ్గర అసిస్టెంట్ని థియేటర్స్ దగ్గర పంపించేవాళ్ళు, ఎలా ఉందో ఒకసారి చూసిరామని. బేసిక్గా అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే విజయవాడ మెయిన్ సెంటర్. విజయవాడలో కనుక హిట్ అయితే అన్ని సెంటర్స్లో హిట్ అవుతుందని చెప్పి ఒక నమ్మకం, సెంటిమెంట్. వెళ్తున్నారు, అసిస్టెంట్లు వస్తున్నారు, ఎక్కడ కూడా జనాలు లేరు. ఫస్ట్ షో, సెకండ్ షో ఇలా ఏం చూసినా జనాలు లేరు. దాంతో వాళ్ళకి దిగులు పట్టుకుంది, ఇదేమో 16 లక్షలతో తీసాము, డబ్బులు రాకపోతే మా పరిస్థితి ఏంటి. దీనికి లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేశారు, వాళ్ళ గుండెల్లో కూడా గుబులు పట్టుకుంది, ఇంత ఖర్చు పెట్టామో ఇంత తీసామని చెప్పేసి. చివరికి 2 వారాలు అవుతుంది. 2 వారాల్లో కూడా అసలు ఎక్కడ పికప్ అవ్వట్లా. సోహన్ బాబుకి అయితే చాలా దిగులు పెట్టేసుకున్నాడు. ఆయన వారం రోజుల పాటు ఆయన బయటకు రావడం మానేశాడు. ఇంట్లోనే ఉండడం ప్రారంభించి ఆయన దిగులు విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా ఆ దిగులు తట్టుకోలేక ఓ రోజు ఇంటికి అప్పుడు ఎన్టీఆర్ని కలవాలంటే తెల్లవారుజామున వెళ్ళాలి. తెల్లవారుజామున ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి, ఏంటి బ్రదర్ ఏంటి ఇలాగ వచ్చామంటే, ఏం లేదండి, నేను ఆల్రెడీ బాపు రమణకి చెప్పాను, ఈ రాముడి క్యారెక్టర్ నేను వేయనని చెప్పి, మీ చేతే వేయించమని కూడా చెప్పాను, కానీ వాళ్ళ బలవంతం మీద ఈ సినిమాలో నటించాను. తీరా చూస్తేనేమో 2 వారాలు అవుతుంది, కరెక్షన్స్ లేవు అని చెప్పి బాధపడ్డారు. బాధపడితే అప్పుడు ఎన్టీ రామారావు ఒక లాజిక్ చెప్పారు, బ్రదర్ డోంట్ వర్రీ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే రాముడి క్యారెక్టర్కి నేను అలవాటు పడిపోయాను, కృష్ణుడి క్యారెక్టర్కి నేను అలవాటు పడిపోయాను. జనాలు నన్ను చూసిన తర్వాత నేను చూడటానికి కొద్దిగా టైం పడుతుంది. నేను ఈ సినిమా గురించి విన్నాను, అయితే ఈ సినిమా అంతా కూడా బాగుంది, ఎక్కడా కూడా మరీగా బ్యాడ్గా అయితే లేదు, నీ నటన కూడా బాగుందని నాకు రిపోర్ట్స్ వచ్చాయి, సినిమా అయితే అద్భుత విజయం సాధిస్తుంది అని చెప్పి భరోసా ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే ఈ సినిమా ఆ తర్వాత కాలంలో 3వ వారం నుంచి మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. బళ్ళు కట్టుకొని మరీ వచ్చి ఈ సినిమాని చూశారు. మన 10 కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇది 100 రోజులు వేడుకని జరుపుకుంది. బెంగళూరులో దీన్ని లేటుగా రిలీజ్ చేశారు. లేటుగా రిలీజ్ చేసినా కూడా బెంగళూరులో ఇది 100 రోజులు ఆడింది. తర్వాత దీన్ని డబ్ చేసి హిందీలోకి రిలీజ్ చేశారు. హిందీలో కూడా 1972లో
ఇది అద్భుత విజయం సాధించింది. ఆ రోజు టాప్ 5 హిందీ సినిమాల్లో వన్ ఆఫ్ ద హిందీ మూవీ, డబ్బుడ్ మూవీ ఈ సంపూర్ణ రామాయణం మరి అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. బాపు రమణలకి ఒక టానిక్ లాగా పనిచేసింది. కాబట్టి సోహన్ బాబు రాముడిగా నటించినటువంటి ఈ చిత్రం ఇంటిల్లిపాది కూడా ఆ రోజు చూశారు. ఒక నైతిక విలువలు ఎలా ఉంటాయని చెప్పేసి ఈ సినిమా ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత కాలంలో కురుక్షేత్రం సినిమా మీకు గుర్తుంది కదా. కురుక్షేత్ర సినిమాలో అర్జునుడు కృష్ణ వేస్తే కిషోర్గా సోహన్ బాబు వేశారు. దానికి కారణం ఏంటంటే సంపూర్ణ రామాయణంలో రాముడిగా సోహన్ బాబు మెప్పించిన తీరే. ఈ విధంగా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో సంపూర్ణ రామాయణానికి ఎప్పుడు కూడా ఒక స్థానం ఉంటుంది. నటన పోషణ సోహన్ బాబు తన రాముడిగా తన విజయ పరంపర ఈ సినిమా ద్వారా తెలుగు సినీ ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన గొప్పతనం, ఆయన నటన ఈ సినిమాలకి ఒక హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు.